యేసు నామమును బట్టి ఎంత మాత్రమో మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, అసలు లూకా రాసినప్పుడు వారితో చెప్పారంటే సరిపోద్ది, కానీ ఆయన ఎట్లా రాశారంటే వారిని చూచి, అంటే ఆ చూపులోనే సగం చచ్చుని ఉంటారు వాళ్ళు, చూపులోనే చచ్చుని ఉంటారు వాళ్ళు. నేను చాలామందికి నచ్చను, తెలుసా, కొంతమంది వాక్యం పోతే దేవుడు మనకి తోడైనాడు, దేవుడు ప్రేమ కలిగినాడు, దేవుడు శక్తి కలిగినాడు, అంతా ఆకాశంలో చూస్తారు. నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాను. కొంతమందికి అది నచ్చదు, వాళ్ళు నా కళ్ళల్లో కళ్ళు కలవకూడదు తలదించుకుంటే బ్యాచ్ ఉంటారు కొంతమంది. నేను చూసా, నిన్న రాత్రి తెనాల్లో వాక్యం చెప్తుంటే ఒక ఆవిడ బైబిల్ అడ్డు పెట్టుకుంటుంది. నేను చూసా, ఎందుకంటే స్ట్రైట్, ఈ అమ్మాయిని చూడండి అని అన్నా, స్ట్రైట్ అంటే బైబిల్ అడ్డు పెట్టుకుంటుంది. ఈ అబ్బా, నా కంటికే నీకు దమ్ము లేదంటే రేపు పొద్దున్న ఏసే కళ్ళ ముందు నీ బతికేంటో, ఏసే కళ్ళ ముందు. సరే, వాళ్ళు చూసి ఏం చేశారంటే, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఎవడి మాట వినమంటావు? నీ మాట, దేవుని మాట? ఎవడు పైన ఉన్నాడు? దేవుడా నువ్వా? చెప్పు, నువ్వే చెప్పు, నువ్వు చెప్పు. నీకున్నటువంటి మత గ్రంథాలను బట్టి చెప్పా, ఎవడ మాట వినమంటావు? మనలో చాలామంది హ్యూమనిజము, లాజిక్, ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటుంది తెలుసా? సార్, ఆ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది సార్, ఆ పరిస్థితుల్లో అలా మాట్లాడాల్సి వచ్చింది సార్, ఆ పరిస్థితుల్లో అలా నిలబడాల్సి వచ్చింది సార్. ఈ మాటలు ఉపయోగిస్తూ ఉంటారే. పేతురు యోహానులు అలాంటి ఏం ఉపయోగించలేం. స్ట్రైట్, ఎవరి మాట వినమంటావు, ఎవరి మాట వినమంటావు, హూజ్ వర్డ్స్ అని అన్నారు. మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చాం. 3 things కలిస్తే విట్నెస్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. 3 things: చూపు, వినికిడి, మాట. ఈ 3 సింక్ అయితే, చూసింది విన్నది నోట్లోంచి బయటకు వస్తే అవుతున్నాడు తెలుసా, మేము చూసాం, మేము విన్నాం. చూశారు చాలా, విన్నారు చాలా, కానీ మీకున్నది ఒకటే, డెఫ్ అండ్ డమ్. మీరు నర్సాపురంలో ఉంటుంది స్కూలు, ఉంది కదా, అక్కడ జాయిన్ చేయాలి. నోరు తెరరు, నోరు తెరరు. యూ డోంట్ యూజ్ యువర్ మౌత్. నోరు తెరవరు అసలు, ఇంకెక్కడ అవుద్ది పని? సరే అన్నప్పుడు ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని మహిమపరచుండే గనుక సభవారు ప్రజలకు భయపడి సభవారు ప్రజలకు భయపడి, ఖతర్నాక్ ఉంది, వీరిని శిక్షించి విధమేమని కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట అను ఆ సూచక్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. లూకా ఎంత క్లియర్ కట్ డీటెయిల్స్ ఇచ్చాడు చూడండి. సరే, పేతురు యోహాను ఇప్పుడు ఒక విషయం తెలిసింది. ఎంత ధైర్యం, ఎందుకంటే యేసయ్యతో ఉన్నారు కాబట్టి విషయం అర్థమైంది. నెక్స్ట్ ఏంటి, ఎప్పుడైతే విడుదల పొందారో యోహాను పేతురు బయలుకు వచ్చిన తర్వాత, తమ్ముడు యోహాను సూపర్రా, దేవుడు ఎంత దయ కలిగిన వాడు, నేను నా భార్య దగ్గరికి వెళ్ళి వస్తానే, నువ్వు నీ బేరా దగ్గరికి వెళ్ళు అని పంపించేలా. దే డిడ్ నాట్ గో టు దేర్ హోమ్. వాళ్ళ ఇంటికి వెళ్ళదు. 23 వచనం, వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలు అన్నిటినీ వారికి తెలిపిరి. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? సంఘం దగ్గరకు వచ్చారు, చర్చ్కి వచ్చారు. ఎ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ఎ డైనమిక్ ఫెలోషిప్ విత్ గాడ్ కెన్ నెవర్ బీ అవే ఫ్రమ్ ద ఫెలోషిప్ ఆఫ్ ది చర్చ్. దేవునితో సజీవమైన సహవాసంలో ఉన్నటువంటి ఒక విశ్వాసి, నేను ఏకాకిగా ఉంటాను, నాకు సంఘంతో సంబంధం లేదు అని అంటే వాడు చెవులో పువ్వు పెడుతున్నాడు. నీకు సంఘానికి రావడానికి నీకు అడ్వర్టైజ్మెంట్ కావాలి, సంఘానికి రావడానికి నీకు పేర్లు కావాలి. నాకు తెలుసు కొంతమంది నన్ను ఎందుకు పిలుస్తారు తెలుసా, ఈడు వస్తున్నాడంటే జనం వస్తారని. నాకు తెలుసు. కొంతమంది అడుగుతారు, సార్ ఒక్క పావు గంట వచ్చి వెళ్ళిపోండి సార్ అంటారు. అంటే మీ బొమ్మ అంటే చాలు సార్ వచ్చేస్తారు. నేను దాన్ని గొప్పగా చెప్పట్లా, బాధతో చెప్తున్నా.
చీ, నా మొహం కోసం వచ్చేవాడు ఇందుకే రావటం వాడు. నా ముఖంలో ఏముంది? దిక్కుమాలిన ముఖం. వాట్ ఈస్ దేర్ ఆన్ మై ఫేస్? దట్స్ ద ప్రాబ్లం. మీరు అలాంటి బ్యాచ్, ఇంకేం జరగదు. కానీ ఇక్కడ పేతురు యోహాను సంఘానికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. సంఘం వాళ్ళని ఆదుకునేదిగా ఉన్నది, సంఘం వాళ్ళ కోసం ప్రార్థన చేసేదిగా ఉన్నది. మీ సంఘం అలాంటిదేనా? మీ సంఘంలో మీ పాత్ర అలాంటిదేనా? ఎవరైనా బాధలో ఉన్నారంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎవరైనా ఆనందిస్తున్నారంటే ఆ ఆనందంలో మీరు చేతులు కలపాలి. ఎవరైనా కష్టం గుండా వెళ్తున్నట్లయితే ఆ కష్టాల్లో నువ్వు పాలు పంపులు కలిగి ఉండాలి. ఈజ్ దట్ వాట్ యువర్ చర్చ్ ఈజ్ ఆల్ అబౌట్? ఇఫ్ నాట్, ఇట్స్ ఓన్లీ అ క్లబ్. అదొక క్లబ్ అంతే, చర్చ్ కాదు అది. ఆ చర్చ్లో వీళ్ళు ఉన్నప్పుడు 24 వచనం, వారు విని ఏం విన్నారు? పేతురు యోహాను కూర్చోండి. ఎవడో కుర్రోళ్ళు వేసాను. అన్నా రాత్రి ఎక్కడ పెట్టారన్నా? అన్నా రాత్రి ఏమన్నా భోజనం పెట్టారా? అన్నా కనీసం దుప్పటిచ్చారా? బాగా చలేస్తుంది. మీరు కూర్చోండి సైలెంట్ ఉండండి, నేను చెప్తాను. మాకు అన్నం పెట్టారు లేదా చెప్పలేదు, వాళ్ళు రాత్రి దుప్పటిచ్చారు లేదా చెప్పలేదు, ఎలాంటి కఠిన పరిస్థితుల్లో గుండా వెళ్ళారో చెప్పలేదు. స్ట్రైట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అయ్యా ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలను అన్నిటినీ వారికి తెలుసు. దే స్పోక్ అబౌట్ ద థ్రెటన్స్ దట్ వర్ గివెన్ బై ద అథారిటీస్. అధికారులు ఇచ్చిన బెదిరింపు మాటలు చెప్పారు. ప్రజల్లో అవునా మనం కొన్ని రోజులు సైలెంట్ ఉంటే బాగుంటుందన్నా అని రాలా. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లో బిగ్గరగా మొర్రపెట్టిరి. వాళ్ళ మనసు మొర్ర పెట్టాలనిపించింది, వారి మనసు దేవునికి చెప్పుకోవాలనిపించింది. ఎప్పుడైనా సంతోషం కలిగినా, బాధ కలిగినా, దుఃఖం కలిగినా, ఏదైనా అవసరత ఉన్నా మన మనసులో ఉన్న వాళ్ళకి చెప్పుకోవాలనిపిస్తుంది. అది ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనా సరే. యు హ్యావ్ సంబడి ఇన్ యువర్ హార్ట్ టు హూమ్ యు వాంట్ టు షేర్. అయితే వీళ్ళ మనసులో ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు. దేవుడికి చెప్పుకున్నారు. దేవా ఏంటి పరిస్థితి ఇది? దేవుడితో ఏం చెప్పుకున్నాను? నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసినవాడు. దాంతో వాళ్ళకి ఏమొచ్చిందో తెలుసా? ధైర్యం. వీళ్ళు సెన్హెద్రిన్ సభ, వీళ్ళు యెరూషలేము నాయకులు, నువ్వు ప్రపంచానికి సృష్టికర్తవి. వీళ్ళు చిన్నోళ్ళు, నువ్వు చాలా పెద్దోడివి. వీళ్ళు చిన్న అధికారులు, నువ్వు సర్వాధికారం కలిగిన వాడు. కాబట్టి నువ్వు మా పక్షాన్ని ఉంటే ఈ చిన్నోళ్ళకి మేము బెదురుతామా? వర్షిప్ రిడీమ్స్ యూ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వరీస్. ఆరాధన అన్ని రకాలైనటువంటి భయాందోళనల నుంచి బయటికి తీసుకొస్తుంది. ఎందుకు తెలుసా? వర్షిప్ యాక్చువల్లీ బ్రింగ్స్ టు యూ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. దేవుని యొక్క నిత్య శక్తిని నీ ముందు తీసుకొచ్చి పెట్టుద్ది ఆరాధన. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడు ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ రిడీమ్స్, ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ కంఫర్ట్స్. సత్యము నీకు వెలిగింపునిస్తుంది, ఆత్మ నీకు ఆదరణ ఇస్తుంది. వర్షిప్ టోటల్లీ డిస్ట్రాయ్స్ ఫియర్. ఆరాధన భయాన్ని పటాపంచలు చేస్తుంది. దే వర్షిప్ గాడ్. ఎప్పుడు భయభ్రాంతులై ఉన్నప్పుడు, బెదిరింపులు ఎదురుతున్నప్పుడు దే వర్షిప్ గాడ్. దేవుణ్ణి ఆరాధించారు. ఇది వెస్ట్రన్ ఆఫ్రికాలో జరిగినటువంటి విషయం. రువాండా, ఆ దేశం పేరు రువాండాలో సుమారు 8 లక్షల మందిని చంపేశారు క్రైస్తవుల్ని. 8 లక్షల మంది, 8 lakh క్రిస్టియన్స్ చంపేశారు. ఎందుకంటే 2 వర్గాల మధ్యన కొట్లాట్లు. ఒక వర్గంలో ఎక్కువ క్రిస్టియన్స్, ఇంకో వర్గంలో క్రిస్టియన్స్ కానివాళ్ళు. వాళ్ళని 8 లక్షల మందిని చంపేశారు. ఒకరోజు జరిగినటువంటి విషయం, టూట్సీ అనేటువంటి ఊర్లో జరిగిన విషయం. పాస్టర్ గారు వాళ్ళిద్దరు పిల్లలు, వాళ్ళ పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళిద్దరి దగ్గరికి, వాళ్ళ నలుగురి దగ్గరికి 2 వచ్చారు, గన్స్ తీసుకొని వచ్చారు. పాస్టర్ అని తెలుసు, ఆయన సీక్రెట్గా చర్చి నడిపిస్తున్నారని తెలుసు. లోనకొచ్చి షూట్ చేయడానికి ఇలా గన్ను పెడితే పాస్టర్ గారి మీద
పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా, ఒక్క 2 minutes సార్, ఒక్క 2 minutes అని అన్నాడు. వై అని అంటే, ఒక్క 2 minutes ఇవ్వండి సార్, చిన్న ప్రేయర్ చేసుకుంటాం, ఆ తర్వాత మీరు మమ్మల్ని షూట్ చేయొచ్చు అని వీళ్ళు మోకరించి, ప్రభా నువ్వు సార్వభౌమ దేవుడివి, సర్వాధికారివి, నీ అనుమతి లేనిదే, నీ ఇష్టం లేనిదే ఏమీ జరగదు నీ పిల్లలకి, ఇది నువ్వు మాకు కలిగించేదైతే ప్రైజ్ ది లార్డ్. ఇలాగా ప్రార్థన చేశారు. ఒక 2 minutes 3 minutes ప్రార్థన చేశారు. కళ్ళు తెరిచేటప్పటికి వీళ్ళిద్దరు లేరు, పారిపోతా ఉన్నారు, లిటరల్గా పారిపోతా ఉన్నారు. వాళ్ళు చూస్తూ ఉన్నారు, గన్ను పట్టుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోయారు తెలియదు, 2 months తర్వాత ఈయన అండర్ గ్రౌండ్ చర్చ్లో సర్వీస్ నడుపుతున్నాడు. ఎక్కడ అండర్ గ్రౌండ్ చర్చ్ ఉంటుందో ఆ రోజు బెదిరించినప్పుడు బయట పెట్టాడు. కాబట్టి ఆ ఇద్దరిలో ఒకడు వచ్చాడు. ఈయన చర్చి నడుపుతూ ఉన్నాడు, వాక్యం దగ్గర 70-80 మంది కూర్చున్నారు. లోనికి వచ్చాడు. ఇలాగే అతను చూస్తే వెంటనే అన్నాడు, సార్ ఒక్క 5 minutes ఆగండి, ఆ తర్వాత మీరు ఏమన్నా చేయొచ్చు అని ఆ 5 minutesలో చెప్తున్నాడు. ఇలాగా మనల్ని చంపేవాళ్ళు వస్తున్నారు, క్రీస్తు కోసం చచ్చిపోవడానికి ఎంతమంది ఇష్టంగా ఉన్నారో మీరు సిద్ధపడండి, ఒకవేళ మీకు భయం అయితే ఇష్టమైతే నెమ్మదిగా వెళ్ళిపోండి అని ఇలా చెప్తా ఉన్నాడు. ఆయన ఆగడే అని అన్నాడు. అంటే సార్ ప్లీజ్ సార్, నో ఆగండి అని అన్నాడు. ముందుకొచ్చాడు ఆయన, ముందుకొచ్చి నాకు మైక్ ఇస్తారా అని అంటే ఇచ్చాడు. ఏం చెప్తాడు ఆయన వింటా ఉన్నాడు. చెప్తున్నాడు, నేను యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఏంటిది ఎలా జరిగింది? ఆ రోజు నువ్వు 2 minutes అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నావు మోకరించి, సార్వభౌముడు సర్వశక్తిమంతుడు అన్నావు దేవుణ్ణి, తలపైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఎప్పుడైతే అలా చేసావో నీ చుట్టూ ఫైర్ అగ్ని అలా కలుముకుంది. మాకు భయం వేసింది, మేము కాలిపోతాం అనుకొని 2 అడుగులు వెనక్కేసాం. ఫైర్ మా దగ్గరకు వచ్చింది. 4 అడుగులు వెనక్కేసాం. ఫైర్ మా దగ్గరకు వచ్చింది. ఇక లాభం లేదని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాం. అగ్ని ఎక్కడి దాకా వచ్చింది తెలుసా? ఆ గ్రామం విడిచేదాకా ఆ అగ్ని మాతో వస్తానే ఉంది. ఆ రోజు దేవుడు మిమ్మల్ని కాపాడకపోతే చచ్చిపోయి ఉండేవాళ్ళు. మీ దేవుడు సార్వభౌముడు, మీ దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుణ్ణి ఆరాధించడం అంటే అది, దట్స్ వర్షిప్. ఇంకేమంటున్నారు? 25వ వచనం, అన్యజనులు ఏల అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడినైన దావీదు నోట పలికించితివి. మొదట పైకి చూశారు, ఆరాధించారు. రెండోది వెనక్కు చూశారు, వాక్యములో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారు. నువ్వు భక్తుడి ద్వారా చెప్పావు ఇది జరుగుద్దని. నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఇలాంటి వర్తమానం ఒకటి ఇస్తే దాంట్లో నా ఉద్దేశం ఒకటే, నాకేదో ప్రత్యేకంగా వచ్చిన ప్రవచనం కాదు, ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఇవ్వబడింది. ఆ కాలంలో రాజులు కలిసిపోతారు, అధికారులు కలిసిపోతారు. కొన్ని రోజుల్లో భయంకరమైనటువంటి అలయన్సెస్ చూస్తారు. ఎవరెవరు కలుస్తారో అర్థం కాదు. పాకిస్తాన్, ఇండియా, చైనా, నార్త్ కొరియా, రష్యా. ఏంటి సార్ ఇది ఒకటి అవ్వచ్చు, అదేంటిది అవుతుంది. నీ శత్రువు నా శత్రువు అయితే మనిద్దరం ఫ్రెండ్సే. నీ శత్రువు అమెరికా, నా శత్రువు అమెరికా, కాబట్టి మనిద్దరం ఫ్రెండ్స్. మన ఇద్దరికి పడదుగా, పర్లేదు తర్వాత చూసుకుందాం, ముందు ఇండియా లేపేద్దాం. ముందు ఇండియా, పాకిస్తాన్, చైనా, నార్త్ కొరియా, రష్యా ఒకటవచ్చు. అర్జెంటుగా చైనా నుంచి వాళ్ళ సెక్యూరిటీ ఆఫీసర్ ఇండియా ఎందుకు రావాలి ఇప్పుడు? రష్యా బాంబింగ్ చేస్తుంటే యుక్రెయిన్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళి ఎందుకు ఉండాలి? వాట్ ఈస్ దిస్? నేనేదో ఎండ్ టైమ్ స్టోరీస్ ఏమైనా చెప్తున్నానా? కాదు, ఉన్న మాట ఇదే. నీ సేవకుడైన దావీదు నోట పలికించదుగా, ఏవి జరగవలనని నీ హస్తంలో నీ సంకల్పం ముందు నిర్ణయించడం, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదును
పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణము నిజముగా కూడుకొనిరి. పొంతి పిలాతుకి హేరోదికి పడదో, అన్యజనులకి యూదులకి పడదో, ఇశ్రాయేలీలకి బయట వాళ్ళకి పడదో. వాళ్ళు ఎందుకు కలిసిపోయారు? బికాస్ ఆఫ్ వన్ జీసస్ క్రైస్ట్. బికాస్ ఆఫ్ వన్ జీసస్ క్రైస్ట్. ఇస్రాయెల్ తటస్థ స్థాయిలో ఉన్నది ప్రస్తుతం. ఒకవేళ ఇస్రాయెల్ డిక్లేర్ చేయటం మొదలు పెడితే ఐ డోంట్ నో వేర్ దిస్ విల్ లీడ్. భయపెట్టడానికి చెప్పట్లేదు, ప్రిపేర్ అవుతారని చెప్తున్నాను. నేనేదో ఎపాక్లిప్టిక్ మెసేజ్ ఏమి ఇవ్వట్లేదు, ఎండ్ టైమ్ స్టోరీస్ ఏం చెప్పట్లేదు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, థింగ్స్ ఆర్ వెరీ సీరియస్. థింగ్స్ ఆర్ వెరీ సీరియస్. చాలా విపరీతమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తాయి. ఎంతకాలం మౌనంగా ఉంటారు? యూ కెనాట్ బి సైలెంట్. 29వ వచనం, ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి వాడి మట్టి కొట్ట, వాడి నోట్లో పురుగులు పడా, వాడికి కుష్టి వ్యాధి రావా. ఈ మధ్యన ఒక ప్రార్థన విన్నాను, ఒక ఆవిడ చేసింది. Introducing Invicto, the League of Extraordinary. ఏమని ప్రార్థన చేస్తాను? ప్రభువా దిగిరా, ఉగ్రతను చూపించు, చంపి ప్రార్థన చేసింది. ఇంకొక ఆయన ప్రార్థన కూడా విన్నాను, అసలు నువ్వు దేవుడివేనా? దేవుడు అయితే లేపేయి వెళ్ళి అని అడిగాడు. ఆయన ఒక పెద్ద మహానాయకుడు, ఆయన ఒక ఉద్యమం. మన క్రైస్తవుల పవన్ కళ్యాణ్ లాంటాడు. ఇదేం ప్రార్థన నాకు అర్థం కాల. ఆ టైంలో కృష్ణరాజు ఉంటే కనుక తగ్గు జానకి అని ఉండేవాడేమో, వద్దు జానకి అని ఉండేవాడేమో. జానకి అంత వద్దమ్మా, అదేంటి సార్ కృష్ణరాజు ఎందుకు గుర్తొచ్చాడు అంటే అప్పుడెప్పుడో చూసిన సినిమా గుర్తొచ్చింది. ఇప్పుడు ఒక ఆవిడ జానకి ఆవిడ రెచ్చిపోతామంటే జానకి ఆగు జానకి అంటే చాలా టక్మని అయిపోద్ది. ఆ డైలాగ్ గుర్తొచ్చింది నాకు. అది పరిస్థితి, ఘోరం అండి. కానీ వీళ్ళు అట్లా ప్రార్థన చేయాల. వాళ్ళు ఎలా ప్రార్థన చేశారంటే, రోగులను స్వస్థపరచడానికి, వీళ్ళు బెదిరింపులు ఒక రోగమే, వీళ్ళు అరుపులు ఒక రోగమే, వీళ్ళ బుద్ధి ఒక రోగమే, ఆ రోగాలను స్వస్థపరచు. అది నెంబర్ 1. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించుము. మొదట క్రీస్తుతో ఉన్నారు, ధైర్యం వచ్చింది. రెండోది తండ్రికి ప్రార్థన చేశారు, స్వేచ్ఛ వచ్చింది. మొదట ధైర్యం వచ్చింది, రెండోది స్వేచ్ఛ వచ్చింది. మొదటిది ధైర్యం క్రీస్తుతో ఉండబట్టి, రెండోది స్వేచ్ఛ తండ్రితో ఉండబట్టి. ఇక మూడోది, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వాక్శక్తి వచ్చింది పరిశుద్ధాత్ముడితో ఉండటం బట్టి. క్రీస్తుతో ఉంటే ధైర్యం, తండ్రితో ఉంటే స్వేచ్ఛ, పరిశుద్ధాత్ముడితో ఉంటే వాక్శక్తి. అలాంటి క్రిటికల్ మూమెంట్లో సైలెంట్ అయిపోలేదు. దే డిక్లేర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని బోధించారు. మామూలుగా మాట్లాడకపోతే సర్కస్లో కరెంటు పెట్టినటువంటి హంటర్ ఉంటుంది, దాంతో కొడితే అది మాట ఉంటుంది. దేవుడు ఉపయోగించే కరెంట్ హంటరే పర్సిక్యూషన్, శ్రమ. ఇప్పుడన్నా నోరు తెరుస్తామని, ఒకవేళ ఇప్పుడు కూడా నువ్వు నోరు తెరవకపోతే దేవుడే పిస్టల్ పెట్టి కాల్చి చంపేస్తాడు. నేను దేవుడే. ఆ పరిస్థితి రాకముందే కళ్ళు తెరుచుకుంటే బాగుంటుంది. తలంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, అపోస్తల కార్యములనే ఈ గ్రంథములో ఒక నెరేషన్ చూసాం ప్రభు, ఒక కంటిన్యూస్ థాట్, ఒక టోటల్ సీన్ మేము ఊహించుకోవడానికి కృప చూపించాం. ఒక కుంటోడు స్వస్థత పొందటం, వాడు రోడ్డు మీద తిరగటం, అనేక మంది ఆకర్షితులు అవ్వటం,
పేతురు అవకాశాన్ని జారవిడుచుకోకుండా సువార్తను చెప్పటం, 5,000 మంది పురుషులు నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించడం, అధికారులు దానికి భయపడిపోవటం, పేతుర్ని యోహాన్ని జైల్లో పెట్టేయటం, వాళ్ళకి జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చి అధికారుల ముందు నిలబడేటువంటి అవకాశం, ఆ అవకాశాన్ని జారవిడుచుకోకుండా సువార్త చెప్పటం, వాళ్ళకి ఏం చేయాలో తెలియక వాళ్ళని విడిచిపెట్టేయటం, సంఘములోకి వెళ్ళటం, సంఘానికి మళ్ళీ అదే మాటలు చెప్తే వాళ్ళు భయపడకుండా నీకు ప్రార్థన చేసి ఆత్మలో శక్తిని పొంది మళ్ళీ వాక్యం బోధించారు. వన్ సైకిల్. ఇది మా జీవితానికి ఎంతో వర్తించేది ప్రభా. మా భారతదేశంలో ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ప్రభా మేము కూడా పేతురులాగా యోహాన్లాగా అవకాశాన్ని వినియోగించుకునే వారం అవ్వాలి. భయపడకుండా నిలబడే వాళ్ళం అవ్వాలి. క్రీస్తుతో ఉన్న వారమై ఉండాలి. తండ్రిని వేడుకునే వాళ్ళమై ఉండాలి. ఆత్మ నింపరతలతో మాట్లాడే వాళ్ళమై ఉండాలి. అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.